కుష్టు అనేటువంటి రోగం మనకి రాకపోయినా కానీ పాపానికి సాదృశ్యమైనటువంటి ఈ కుష్టి వ్యాధి చాలా మందిలో ఉంది. మరి ఇది బాగుపడాలంటే ఏం చేయాలి? వీళ్ళేం చేశారు? దూరముగా నిలబడ్డారు. ఎందుకు దూరంగా నిలబడ్డారంటే వీళ్ళకి దగ్గరకు రావడానికి అవకాశం లేదు కదా. చాలా మందిని మనం ఆలోచన చేసినప్పుడు, అయ్యా ప్రార్థనకు రండి, అమ్మ ప్రార్థనకు రండి, దేవుని దగ్గరికి రండి, దేవుడు మేలు చేస్తారంటే వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు తెలుసా? పాపం అనేటువంటి కుష్టు రోగంతో వారు ఉన్నారు కాబట్టి. ఈ పాపం అనేటువంటి కుష్టు రోగము అది ప్రారంభంలో చిన్నగానే మొదలవుతుంది, కానీ రోజు రోజుకి అది నీ అవయవాలన్నిటిని కూడా తినేస్తూ ఉంటుంది. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చాలా మంది ఈ పాపం అనే కుష్టు రోగం ద్వారా పాడు చేసుకుంటా ఉన్నారు. అందరికీ కూడా ఈ రోజున చాలా మంది హై స్కూల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్తో సహా ఈ పాపం అనే కుష్టు రోగానికి బందీలైపోయారు. అది చిన్నగా ప్రారంభం అవుతా ఉంది. ఒక చిన్న సిగరెట్తో ప్రారంభమవుతుంది, ఒక చిన్న సినిమాతో ప్రారంభమవుతుంది, ఒక చిన్న సీరియల్తో ప్రారంభమవుతుంది, ఒక చిన్న మత్తుతో ప్రారంభమవుతుంది, ఒక చిన్న త్రాగుడుతో అది ప్రారంభమవుతుంది. కానీ చివరికి అది చిన్నగా అది పెరిగి పెద్దదయ్యి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని పాడు చేయడం మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసి అటు దేవునికి దగ్గరగా రాకుండా, ఇటు సమాజానికి పనికి రాకుండా, ఇటు కుటుంబానికి పనికి రాకుండా నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకుని అప్పుల ఊబిలో కూరిపోతా ఉంటున్నారు ప్రజలు.